life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Can you attain the secret wisdom simply by study? This is the last question which we have considered yesterday. Can you attain the secret wisdom simply by study? Answer was given by the theosophist, I think not. I think not. Ancient theosophists claimed, and so do the modern, that the infinite cannot be known by the finite. That is, sensed by the finite self, but that the divine essence could be communicated to the higher spiritual self in a state of ecstasy. This is what we have considered yesterday. It is not possible, is what she has said. Through study, one cannot attain secret wisdom. తెలుసుకోలేము రహస్యంగా ఉంచిన జ్ఞానాన్ని. థియోసఫిస్ట్ పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా ఇద్దరు చెప్పింది ఏమిటంటే పరిమితి ఉన్న దానితో అపరిమితమైన దానిని తెలుసుకోలేము. కాబట్టి మన దగ్గర ఉన్నది పరిమితమైన జ్ఞానము, పరిమితమైన దానితో అపరిమితమైనది కనుక్కోలేము, తెలుసుకోలేము. అయితే ఈ డివైన్ ఎసెన్స్ ఏదైతే ఉందో, దైవీక సారం ఏదైతే ఉందో, దానిని పట్టుకోవాలంటే, దాని ద్వారా సమాచారం మనకు అందాలంటే, హయ్యర్ స్పిరిచువల్ సెల్ఫ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, హయ్యర్ స్పిరిచువల్ సెల్ఫ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ. మనం గనక ధ్యానములో అత్యున్నత స్థితికి చేరగలిగితే ఈ కమ్యూనికేషన్ జరుగుతుంది. హయ్యర్ సెల్ఫ్ కనుక ధ్యానములో అత్యున్నత స్థితికి చేరగలిగితే ఈ డివైన్ ఎసెన్స్ అనేది మనకి అందుతుంది, దాని ద్వారా సమాచారం అందుతుంది అని చెప్పబడింది. దీనికి నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాడు ఎంక్వైరర్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్? వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్? దీనికి మీరు వివరణ ఏమిటి? మీరు చెప్పారు కదా ఎక్స్టసీ అన్నారు కదా, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్? ఏమిటి దాని వివరణ? థియోసఫిస్ట్ ఈజ్ ఆన్సరింగ్, రియల్ ఎక్స్టసీ was defined by Plotinus as the liberation of the mind from its finite consciousness, becoming one and identified with the infinite. Real ecstasy was defined by Plotinus as the liberation of the mind from its finite consciousness, becoming one and identified with the infinite. ఈ నిజమైన సమాధి స్థితిని నిర్వచించారు ప్లాటినస్ అనేవారు. దానిని ఏమని నిర్వచించారంటే, ద లిబరేషన్ ఆఫ్ ద మైండ్ ఫ్రమ్ ఇట్స్ ఫైనైట్ కాన్షియస్నెస్, పరిమితమైన చైతన్యముతో దాని నుంచి విడిబడి, ఫ్రమ్ ఇట్స్ ఫైనైట్ కాన్షియస్నెస్ బికమింగ్ వన్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఇన్ఫైనైట్. సో లిబరేషన్ ఆఫ్ ద మైండ్ ఫ్రమ్ ఇట్స్ ఫైనైట్ కాన్షియస్నెస్, మన మనస్సుని పరిమితమైన చేతనత్వంతో లేకపోతే చైతన్యాన్ని అధిగమించి ఇంకా పైకి ప్రయాణించినప్పుడు we become one with the infinite, అపరిమితమైన దానితో మనము కలుస్తాము, దానితో ఆ స్థితికి చేరుకుంటాము, దాంతో కలుస్తాము, దాంతో సంబంధం నేర్పుతాము అని చెబుతున్నాడు. ఎవరి ప్లాటినస్ అనే ఆయన? ప్లాటినస్ అనే అతను అమ్మోనియా సాకస్ శిష్యుడు, అది ఒకటి. తర్వాత ఈయన ప్లాటోనిక్ స్కూల్లో కూడా ఆ స్కూల్ని ఫాలో చేసిన వాళ్ళలో ఒకడు. ప్లాటో ఫిలాసఫీ, ప్లేటో ఫిలాసఫీ, ప్లాటో అనకూడదు, ప్లేటో ఫిలాసఫీని బాగా చదివినవాడు, అధ్యయనం చేసినవాడు, ప్లేటోని అనుసరించినవాడు. అయితే అమ్మోనియా సాకస్ యొక్క శిష్యుడు అని చెప్పబడింది. Real ecstasy was defined by Plotinus as the liberation of the mind from its finite consciousness, becoming one and identified with the infinite. ఎవరైతే ఐసిస్ అన్వేల్డ్
కూడా చదువుకుంటున్నారో వారికి ఈ పేరు బాగా పరిచయం ఉంటుంది, ప్లాటినస్ పేరు. రియల్ ఎక్స్టసీ వాస్ డిఫైన్డ్ బై ప్లాటినస్ యాజ్ ద లిబరేషన్ ఆఫ్ ద మైండ్ ఫ్రమ్ ఇట్స్ ఫైనైట్ కాన్షియస్నెస్ బికమింగ్ వన్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ ది ఇన్ఫైనైట్. కాబట్టి మన మనస్సుకి ఉన్న పరిమితిని దాటి మన చేతనత్వాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, పరిమితులు లేనిది అపరిమితమైన కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఆ చేతనత్వం ఏదైతే ఉందో దానిలో భాగమైపోవడం, దానితో ఐడెంటిఫై అవ్వడం, అది సమాధి స్థితి అంటే అని చెప్పాడు. దిస్ ఈస్ ది హైయెస్ట్ కండిషన్, దిస్ ఈస్ ది హైయెస్ట్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ రీచ్డ్ ఓన్లీ బై ద వెరీ వెరీ ఫ్యూ. దిస్ ఈస్ ది హైయెస్ట్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ రీచ్డ్ ఓన్లీ బై ద వెరీ వెరీ ఫ్యూ. చాలా అత్యున్నతమైన స్థితి ఇది. దీనిని పొందేవారు, ఈ స్థితిని పొందేవారు చాలా కొద్ది మంది ఉంటారు అని చెబుతున్నాడు. దిస్ ఈస్ ది హైయెస్ట్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ రీచ్డ్ ఓన్లీ విత్ వెరీ వెరీ ఫ్యూ. వెరీ మామూలు, మళ్ళీ వెరీ ఇటాలిక్స్ లో ఉంది, అంటే చాలా కొద్ది మందే ఈ స్థితికి చేరతారని వక్కాణించడం, మళ్ళీ చెప్పడం. దిస్ ఈస్ ది హైయెస్ట్ కండిషన్ and it is reached only by the very very few. It is indeed identical with that state which is known in India as samadhi. It is indeed identical with that state which is known in India as samadhi. భారతదేశంలో దీన్ని సమాధి స్థితి అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఇండీడ్ ఐడెంటికల్, దాంతో పోల్చదగినది, దానితో సంబంధం ఉన్నది సమాధి స్థితి అని భారతదేశంలో అనే దానికి దీనికి సరిపోతుంది అని చెబుతోంది. ద థియాసఫీ ఆఫ్ ద సేజెస్, ద థియాసఫీ ఆఫ్ ద సేజెస్ ఈజ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది అసర్షన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అస్. ద థియాసఫీ ఆఫ్ ద సేజెస్ ఈజ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది అసర్షన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అస్. థియోసాఫికల్ సొసైటీలో ఋషులు వారు ఏం చెబుతున్నారంటే, థియాసఫీ ఆఫ్ ద సేజెస్, సేజెస్ అంటే ఋషులు, వాళ్ళు ఏం చెబుతున్నారు, ఈజ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ అసర్షన్. ఏది బాగా దృఢంగా విశ్వసించి వాళ్ళు చెబుతున్నారో ఏం చెబుతున్నారంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అస్. అసర్టింగ్ అంటే గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పడం. అసర్షన్ అంటే వాల్యూమ్ పెంచి చెప్పడం కాదు, నమ్మకం ఉంది కాబట్టి, అదే నిజమైనది కాబట్టి చాలా నమ్మకంతో చెప్పడం. ది థియాసఫీ ఆఫ్ ద సేజెస్ ఈజ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది అసర్షన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అస్. సో ఈ భగవంతుని సామ్రాజ్యం అనేది ఏదైనా ఉంటే అది మనలో ఉంది అని దివ్యజ్ఞాన ఋషులు మనకి దృఢ విశ్వాసంతో కలిపి చెప్పారు, దృఢ విశ్వాసంతో చెప్పారు. సరే, ఈ క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్? ఎక్స్టసీ గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏమిటి, మీ వివరణ ఏమిటి అని అడిగాడు ఎంక్వైరర్. థియాసఫిస్ట్ ఈజ్ ఆన్సరింగ్, రియల్ ఎక్స్టసీ వాజ్ డిఫైన్డ్ బై ప్లాటినస్. ప్లాటినస్ అనే ఫిలాసఫర్, తత్వవేత్త, గ్రీకు దేశానికి చెందిన ఆయన, అమ్మోనియా సాకస్కి శిష్యుడు. అలాగే ప్లేటో స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని ఫాలో చేసిన వాడు. ఒక తత్వంలోంచే అంతా బయటకు వస్తుందని నమ్మినవాడు, ఒక తత్వంలోంచే సృష్టి అంతా జరుగుతుంది అని నమ్మినవాడు. ఇతను ప్లాటినస్. ప్లాటినస్ ఏమన్నాడంటే ఎక్స్టసీ గురించి, ద లిబరేషన్ ఆఫ్ ద మైండ్ ఫ్రమ్ ఇట్స్ ఫైనైట్ కాన్షియస్నెస్ బికమింగ్ వన్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఇన్ఫైనైట్. సో మన మనస్సుని పరిమితి ఉన్న చేతనత్వం నుంచి, చేతనత్వం మనకి ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, పరిమితి గల కాన్షియస్నెస్ నుంచి, చేతనత్వం నుంచి విడిబడి దాని నుంచి విడుదల పొంది ఇన్ఫైనైట్తో ఐడెంటిఫై అవ్వడం, ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్తో ఐడెంటిఫై అవ్వడం, పరిమితులు లేని కాన్షియస్నెస్తో, చేతనత్వంతో కలిసి ఉండగలగడం, దాన్ని గుర్తించి దానితో కలిసి ఉండగలగడం.
ఐడెంటిఫైడ్ విత్ అన్నారు కాబట్టి గుర్తించి అన్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు మాటలు గీటలు ఎక్కడా ఉండవు కాబట్టి గుర్తింపు అనేది మాటలతో సంబంధం లేని విషయం. లిబరేషన్ ఆఫ్ ద మైండ్ ఫ్రమ్ ఇట్స్ ఫైనైట్ కాన్షియస్నెస్ బికమింగ్ వన్ అండ్ ఐడెంటిఫైడ్ విత్ ది ఇన్ఫైనైట్. కాబట్టి పరిమితులు కల చేతనత్వం నుండి అపరిమితమైన చేతనత్వానికి ప్రయాణం చేయడం దాన్ని సమాధి అంటారు అని చెప్పాడు. దిస్ ఈస్ ద హైయెస్ట్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ రీచ్డ్ ఓన్లీ బై ద వెరీ వెరీ ఫ్యూ. ఈ మాట మేడం గారు చెబుతున్నారు. దిస్ ఈస్ ద హైయెస్ట్ కండిషన్. ఎంత పెద్ద స్థితి అంటే అత్యున్నతమైన ధ్యానములో ఒక స్థితి, అత్యున్నతమైన స్థితి ధ్యానంలో. అది చాలా కొద్ది మందికి ఇది లభ్యం అవుతుంది అని చెబుతున్నారు. ఇట్ ఈస్ ఇండీడ్ ఐడెంటికల్ విత్ ద స్టేట్ విచ్ ఈస్ నోన్ ఇన్ ఇండియా యాజ్ సమాధి. సమాధి అని ఒక మాట భారతదేశంలో ప్రాచుర్యంలో ఉంది. దానితో మనం మాట్లాడుకునే ఎక్స్టసీ అనేది సరిపోతుంది. The theosophy of the sages, ఎవరైతే దివ్యజ్ఞానాన్ని చెబుతున్నవారు, the theosophy of the sages is well expressed in the assertion, the kingdom of God is within us. So దివ్యజ్ఞానంలో ఋషి తత్వాన్ని పొందిన వారు, ఋషులు ఏమని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే, ఏమని దృఢ విశ్వాసంతో చెబుతున్నారు అంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ అస్. దేవుడి సామ్రాజ్యం మనలోనే ఉంది అనే మాట నొక్కి ఒక్కాణిస్తున్నారు దివ్యజ్ఞానంలో ఉన్న ఋషులు అని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ పెడదాం. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్, థియాసఫీ దెన్ ఈజ్ నాట్ యాజ్ హెల్డ్ బై సమ్ a newly devised scheme. Enquirer is asking now, theosophy then is not as held by some a newly devised scheme. దివ్యజ్ఞానము కొంతమంది అనుకుంటున్నట్లుగా కొత్తగా ఏర్పాటు చేసిన ఒక విధానమా? థియాసఫీ అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు కొత్తగా డివైస్ చేసిన ఒక విధానమా అంటే ఇప్పుడే దీన్ని ఒక విధానంగా రూపొందించినదిగా జరిగిందా? థియాసఫీ దెన్ ఈజ్ నాట్ యాజ్ హెల్డ్ బై సమ్ ఎ న్యూలీ డివైజ్డ్ స్కీమ్. కొత్త విధానంగా దివ్యజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందా? ఇలా కొంతమంది అనుకుంటున్నారు. థియాసఫీ అంటే అదేనా, కొత్తగా ప్రవేశపెట్టిందా అంటే, థియాసఫిస్ట్ ఈజ్ ఆన్సరింగ్, ఇట్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ద వరల్డ్. ఇట్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ద వరల్డ్. ప్రపంచానికి ఎంత వయస్సు అనగలిగితే, ఎంత ప్రాచీనమో ఎంత పురాతనమో ఈ ప్రపంచం, అంత పురాతనమైనది థియాసఫీ. ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ ద వరల్డ్. ప్రపంచానికి ఎంత కాలంగా ప్రపంచం ఉందో అంతకాలం నుంచి కూడా దివ్యజ్ఞానం కూడా ఉంది. అండ్ ఇన్ ఇట్స్ టీచింగ్స్ అండ్ ఎథిక్స్, if not in name, as it is also the broadest and most Catholic system among all. ఒకవేళ దివ్యజ్ఞానం అనే పేరుతో లేదేమో, ఇఫ్ నాట్ ఇన్ ఎ నేమ్, దివ్యజ్ఞానము లేక థియాసఫీ అనే పేరుతో లేదేమో కానీ, ఇట్ ఈస్ ఆల్సో ద బ్రాడెస్ట్ అండ్ మోస్ట్ క్యాథలిక్ సిస్టమ్ అమంగ్ ఆల్. బ్రాడెస్ట్, చాలా విస్తృతంగా అన్నిటినీ తనలో కలుపుకొని చూపించే ఒక తత్వము. ఈ టీచింగ్స్, ఎథిక్స్ అంటే ఈ బోధనలు, ఈ నీతివంతమైన సూత్రాలు ఈ పేరుతో లేకపోవచ్చు, థియాసఫీ అనే పేరుతో పాతకాలం నుంచి లేకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద బ్రాడెస్ట్ అండ్ మోస్ట్ క్యాథలిక్ సిస్టమ్ అమాంగ్ ఆల్. ఒక పద్ధతి ప్రకారము, ఒక విధానం ప్రకారము, చాలా విస్తృతంగా అన్నిటినీ తనలో ఇముడ్చుకున్న ఒక విధానం. చాలా పాతది, పురాతనమైనది. ప్రపంచం ఎంత పురాతనమో థియాసఫీ కూడా అంత పురాతనమైనది. అయితే ఈ బోధనలకి, ఈ నీతివంతమైన సూత్రాలకి ఈ పేరు లేదేమో, ఇఫ్ నాట్ ఇన్ నేమ్, ఇదే పేరుతో అప్పుడు కూడా లేదేమో, కానీ ఇట్ ఈస్ ఆల్సో ద బ్రాడెస్ట్ అండ్ మోస్ట్ క్యాథలిక్ సిస్టమ్ అమాంగ్ ఆల్.
ఒక పద్ధతి ప్రకారం తెలియజెప్పిన ఒక సిస్టమ్, బోధనలు కానీ నీతివంతమైన సూత్రాలను కానీ థియాసఫీ అనే పేరుతో చెప్పకపోయినా, ఒకవేళ ఆ పేరు ప్రపంచం మొదలుపెట్టినప్పటి నుంచి లేకపోయినా, ఎందుకంటే 3వ సెంచరీలో ఎకలెక్టికల్ థియాసఫీ అనే మాట ఉంది. అంతకుముందు 3 సెంచరీ ముందర ఒకవేళ ఈ థియాసఫీ అనే పేరు లేకపోయినా, ఇది చాలా వైశాల్యంతో విస్తృతంగా అన్నిటినీ తనలో మిడ్చుకున్న ఒక పద్ధతి గల ఒక సిస్టము అని చెబుతోంది. Enquirer is asking, how comes it then the theosophy has remained so unknown to the nations of the Western Hemisphere, confessedly the most cultured and advanced? How comes it then that theosophy has remained so unknown to the nations of the Western Hemisphere, confessedly the most cultured and advanced? ఇది ఎలా సంభవించింది? దివ్య జ్ఞానము ఇప్పటిదాకా ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్లో పశ్చిమ భాగంలో ఉన్న దేశాలకి ఎందుకు అందించబడలేదు, ఎందుకు తెలియపరచడానికి కుదరలేదు. అన్నోన్, వాళ్ళకి తెలవలే ఇప్పటిదాకా. వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి దివ్య జ్ఞానం అనేది ఇప్పటిదాకా వాళ్ళకి పరిచయం లేని ఒక మాట. అన్నోన్ టు దెమ్, వాళ్ళకి తెలియదు ఇదేమిటో. ఇలా జరిగింది? హౌ కమ్ ఇట్ then that theosophy has remained so unknown to the nations of the Western Hemisphere? So, రెండుగా విభజిస్తే, ఈస్ట్ అండ్ వెస్టర్న్ విభజిస్తే, ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్లో, హెమిస్ఫియర్ అంటే సగభాగం, వెస్టర్న్ హెమిస్ఫియర్లో స్ఫియర్ అంటే రౌండ్, ఆ రౌండ్లో మధ్యలో గీత గీసి కిందది ఈస్ట్ పైనది వెస్ట్ అనుకుంటే, వెస్టర్న్ హెమిస్ఫియర్లో, వెస్టర్న్ సగభాగంలో, ఆ హెమిస్ఫియర్లో స్ఫియర్ బట్ సగంగా మనం దాన్ని డివైడ్ చేశాం కాబట్టి, పాశ్చాత్య దేశాలకి ఈ థియాసఫీ ఎందుకు తెలియలేదు, అందించబడలేదు అనేది అడుగుతున్నాడు. ఎందుకంటే మనం ఒప్పుకోవాల్సిందే ఈ మాట, ఈ దేశాలన్నీ చాలా నాగరికతతో అడ్వాన్స్ అయి ఉన్నాయి. ఈ దేశాలన్నీ నాగరికతతో అడ్వాన్స్ అయి ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా ఈ థియాసఫీ అనేది వెస్టర్న్ దేశాలకి, పాశ్చాత్య దేశాలకి ఎందుకు అందలేదు, ఎందుకు వాళ్ళకి తెలియదు? ఇది క్వశ్చన్. Theosophist is answering, we believe there were nations as cultured in days of old and certainly more spiritually advanced than we are. We believe there were nations as cultured in days of old and certainly more spiritually advanced than we are. మనకన్నా నాగరికతతో, మనకన్నా ఆధ్యాత్మికతలో ఎదిగిన దేశాలు. We believe there were nations as cultured in days of old and certainly more spiritually advanced than we are. మనకన్నా ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న నాగరికత లేకపోతే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మికత పురోగతి ఏదైతే మనం సంపాదించామో, అలాగే నాగరికత అంటున్నాం, ఎంత నాగరికతలో మనం ఉన్నామో, దీనికన్నా కూడా పాత దేశాలు, ఓల్డ్ అంటే పురాతనమైన దేశాల్లో ఇంతకన్నా ఎక్కువ కల్చర్డ్గా, ఎక్కువ నాగరికతతో, ఎక్కువ ఆధ్యాత్మికతతో వాళ్ళు ఉన్నారు. We believe there were nations అంటే దేశాలు. We believe there were nations as cultured in days of old and certainly more spiritually advanced than we are. So అది చెప్పింది మొట్టమొదట. మనం చాలా అడ్వాన్స్డ్ కదా, కల్చర్డ్ కదా, వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్నవాళ్ళు, పాశ్చాత్య దేశస్తులు ఎందుకు తెలియలేదు వీళ్ళకి అంటే, మనం ఉన్నదానికన్నా, మనం ఏ దేశంలో ఉన్నామో ఆ నాగరికత కన్నా, ఆ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కన్నా, ఆధ్యాత్మికతలో పురోగతి కన్నా ఎక్కువ సాధించిన దేశాలు అంతకు ముందే ఉన్నాయి, పాతకాలంలో ఉన్నాయి. బట్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దిస్ విల్లింగ్ ఇగ్నోరెన్స్. కావాల్సిగా వీటి గురించి
పట్టించుకోలే. బట్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దిస్ విల్లింగ్ ఇగ్నోరెన్స్. చాలా ఇచ్ఛాపూర్వకంగా ఈ విషయాల మీద దృష్టి పెట్టలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరు? వెస్టర్న్ దేశస్థులు. చాలా కారణాలు ఉన్నాయి. ఇచ్ఛాపూర్వకంగా దీని వైపు చూడలే, అందుకని వాళ్ళకి తెలియలేదు అంటుంది. బట్ దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దిస్ విల్లింగ్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్, తెలియకుండా ఇగ్నోరెన్స్ ఒకటి, తెలిసి ఇగ్నోరెన్స్ ఒకటి, కావాల్సిగా నేను దాన్ని పట్టించుకోను అనడం ఒకటి. One of them was given by Saint Paul to the cultured Athenians. ఏథెన్లో ఉండేవాళ్ళు Athenians, అది కూడా గ్రీసే. So Saint Paul, one of them was given by Saint Paul to the cultured Athenians. Saint Paul చాలా నాగరికతతో ఉన్న ఏథెన్స్లో ఉన్న వాసులకి ఒక విషయం తెలియజెప్పారు. A loss for long centuries of real spiritual insight and even interest owing to their too great devotion to things of sense and their long slavery to the dead letter of dogma and ritualism. దేంతో బాధపడి ఈ ఇగ్నోరెన్స్ వల్ల, విల్లింగ్ ఇగ్నోరెన్స్ వల్ల వాళ్ళకి అందలేదు అంటే ఇచ్ఛాపూర్వకమైన ఇగ్నోరెన్స్, దాని మీద దృష్టి లేకపోవడం ఎందుకు జరిగింది అంటే, సెయింట్ పాల్ అనే ఆయన ఏథెన్స్ లో ఉన్న వాళ్ళకి చెప్పారు, దిస్ ఎ లాస్. ఇది ఎలా జరిగిందంటే, ఈ నష్టం ఎలా జరిగిందంటే, ఫర్ లాంగ్ సెంచరీస్, చాలా శతాబ్దాలుగా రియల్ స్పిరిచువల్ ఇన్సైట్ అనేది తెలియదు ఎవరికి. సరి అయిన ఆధ్యాత్మిక లోచూపు లేకపోతే అవగాహన అనేది లేదు. అండ్ ఈవెన్ ఇంట్రెస్ట్, అది దాని మీద అభిరుచి కూడా లేదు. స్పిరిచువల్ ఇన్సైటు లేదు, అంటే ఆధ్యాత్మికతతో కూడిన లోచూపు లేదు, అవగాహన లేదు, అది తెలుసుకుందామని ఇంట్రెస్ట్ లేదు. ఎందువల్ల సంభవించింది ఇది? ఓయింగ్ టు దేర్ టూ గ్రేట్ డివోషన్ టు థింగ్స్ ఆఫ్ సెన్స్. ఓయింగ్ టు దేర్ టూ గ్రేట్ డివోషన్ టు థింగ్స్ ఆఫ్ ద సెన్స్. మనకున్న జ్ఞానేంద్రియములు కర్మేంద్రియాలకి లోబడడం వల్ల, దాని మీద వాటి పనులకి వాటి కోరికలకి బాగా భక్తిపూర్వకంగా, డివోషన్ అంటే ఎక్కువ టైం దానికి స్పెండ్ చేశారని. డివోషన్ అంటే దేవుడికి చెప్పే భక్తి కాదు, ఒక రకంగా వ్యంగ్యంగా చెప్పడం. డివోషన్ టు థింగ్స్ ఆఫ్ సెన్స్, సెన్సెస్, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు వేటితో సాటిస్ఫై అవుతాయో, ఏ కోరికలు బాగా సాటిస్ఫై చేసినందువల్ల సంతోషం వస్తుందో అలాంటి వాటి మీద దృష్టి పెట్టినందువల్ల, అలాంటి వాటితో మమేకమైనందువల్ల ఈ విషయాలు తెలియలేదు. కొన్ని శతాబ్దాలుగా రియల్ స్పిరిచువల్ ఇన్సైట్ అనేది లోబడింది, తక్కువైంది, కుదరలేదు వాళ్ళకి. స్పిరిచువల్ ఇన్సైట్ అంటే ఆధ్యాత్మికతతో కూడిన లోచూపు లేకపోతే అవగాహన అనేది వాళ్ళకి రాలే, దాని మీద అభిరుచి కూడా కలగల. ఎందుకు కలగలేదు అంటే, వాళ్ళు ఎంతసేపు ఈ సెన్సెస్కి అనుగుణంగా వాళ్ళ జీవితాలని మలుచుకున్నారు. సెన్సెస్కి అనుగుణంగా, దాన కర్మేంద్రియాలకు అనుగుణంగా వాళ్ళ సెన్సెస్ని మార్చుకున్నారు కాబట్టి హయ్యర్ థింగ్స్కి వాళ్ళు దృష్టి పెట్టలే అని సెయింట్ పాల్ చెప్పారు అని ఏథెన్స్లో ఉన్న వాళ్ళకి. Owing to their too great devotion to things of sense and their long slavery to the dead letter of dogma and ritualism. రెండో కారణం ఏమిటి? ఒకటేమో సెన్సెస్ కి లోబడి ఉండడం, సెన్సెస్ చెప్పినట్టు వాళ్ళ జీవితం సాగించడం. రెండోది ఏమిటి అంటే, దేర్ లాంగ్ స్లేవరీ టు ద డెడ్ లెటర్ ఆఫ్ డాగ్మా అండ్ రిచువలిజం. మౌఢ్యముతో, మతమౌఢ్యముతో చర్చిలో చెప్పిందే విధానం అని అనుకుని జీవించటం, అలాగే ఆ చర్చిలో చెప్పిన తంతులు, రిచువల్స్ అని చేయడం. దీంట్లో ఈ రెండు విధానాలకి వాళ్ళు బానిసలైపోయారు. డెడ్ లెటర్ ఆఫ్ డాగ్మా అంటుంది. ఆ డాగ్మాలో ఏమీ పసలేదు. ఆ డాగ్మాలో ఏదైతే డాగ్మా అందించబడిందో దాంట్లో పస లేనిది, లైఫ్ లేనిది. అందుకని డెడ్ లెటర్ ఆఫ్ డాగ్మా. ఆ విషయాలన్నీ ఊరికే మళ్ళీ 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 చెప్పారు, కానీ దాంట్లో సరిగ్గా జీవత్వం ఉట్టిపడేట్టుగా ఏమీ చెప్పలే.
అంతేకాకుండా రిచువలిజం కూడా ప్రమోట్ చేశారు. ఏమేమి తంతులు అయితే చేయాలో, ఏమేమి రిచువల్స్ అయితే చేయాలో అవన్నీ కూడా ఎక్కువయ్యాయి. ఈ 2 కారణాల వల్ల స్లేవరీ టు దట్, స్లేవరీ అంటే దానికి బానిసత్వం, టు ది డెడ్ లెటర్ ఆఫ్ డాగ్మా అండ్ రిచువలిజం, ఈ డాగ్మాకి రిచువలిజంకి స్లేవ్ అయినందువల్ల, అలాగే సెన్సెస్ తో జీవించినందువల్ల ఆధ్యాత్మిక అవగాహన లోచూపు కుదరలేదు వాళ్ళకి అనేది చెబుతోంది. బట్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ ఇట్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ రియల్ థియాసఫీ హ్యాస్ ఎవర్ బీన్ కెప్ట్ సీక్రెట్. But the strongest reason for it lies in the fact that real theosophy has ever been kept secret. So, నిజమైన సత్యవంతమైన చాలా ప్రగాఢమైన దివ్య జ్ఞానము, strongest reason for it lies in the fact that the real theosophy has ever been kept secret. చాలా కాలము సీక్రెట్ గానే, రహస్యంగానే ఉంచబడింది. అది కూడా మనకి చాలాసార్లు అనుకున్నాం అంతకుముందు చదువుకుంటున్నప్పుడు, ఎందుకు రహస్యంగా ఉంచబడింది. ఎవరికైతే ప్రిపరేషన్ లేదో, ఎవరైతే దీన్ని సరిగా అర్థం చేసుకుని వాడుకోలేరో, ఎవరైతే ఇతరుల కోసం, ఇతరుల బాగు కోసం వాడలేరో, వాళ్ళ చేతిలో అది ఒక పిచ్చివాడి చేతిలో రాయిలాగా అయిపోతుంది. కాబట్టి అందుకని ఇవ్వబడలేదు. సో ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుదాం. హౌ కమ్స్ ఇట్ దెన్ దట్ థియాసఫీ హ్యాస్ రిమైన్డ్ సో అన్నోన్ టు ద నేషన్స్ ఆఫ్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్, confessedly the most cultured and advanced. ఈ థియాసఫీ అనేది పశ్చిమ దేశాలకి, లేకపోతే ప్రపంచంలో పశ్చిమ వైపు ఉండే దేశాలన్నిటికీ కూడా వెస్టర్న్ హెమిస్ఫియర్, ఒక ఎర్త్నంతా 2 భాగాలుగా చేసి, ఒకటి ఈస్ట్, రెండోది వెస్ట్ అనుకుంటే, పైన ఉన్నది వెస్ట్ అనుకుంటే, మధ్యలో గీస్తే ఇటు ఈస్ట్ అటు వెస్ట్, ఆ వెస్టర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న వాళ్ళకి థియాసఫీ ఎందుకు అందించబడలేదు? వాళ్ళు చాలా నాగరికతతో కూడిన వారు కదా, చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నవారు కదా, పురోగతి చెందినవారు కదా అని అడిగాడు. అడిగితే, we believe there were nations as cultured in days of old and certainly more spiritually advanced than we are. మనకన్నా కూడా, మనం ఇప్పుడేదో అడ్వాన్స్డ్, దానికన్నా కూడా అత్యున్నత ప్రమాణాలలో స్పిరిచువలీ అడ్వాన్స్డ్, ఆధ్యాత్మికతతో ప్రగతి సాధించిన వాళ్ళు, అలాగే నాగరికతలో కూడా చాలా ముందు ఉన్నవాళ్ళు, పాత దేశాల్లో చాలా ఉన్నాయి, పాత రోజుల్లో చాలా ఉన్నాయి అని చెబుతోంది ఈమె. తర్వాత, బట్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దిస్ విల్లింగ్ ఇగ్నోరెన్స్. కావాల్సిగా, ఇచ్ఛాపూర్వకంగా ఈ థియాసఫీ వైపు చూడలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏమిటి? వన్ ఆఫ్ దెమ్ వాస్ గివెన్ బై సెయింట్ పాల్ టు ద కల్చర్డ్ ఎథీనియన్స్. ఏథెన్స్ లో ఉంటున్న వాళ్ళకి సెయింట్ పాల్ ఒక కారణం చెప్పారు. ఏ లాస్ ఫర్ లాంగ్ సెంచరీస్ ఆఫ్ రియల్ స్పిరిచువల్ ఇన్సైట్ and even interest owing to their too great devotion to things of sense and their long slavery to the dead letter of dogma and ritualism. So చాలా కాలము, చాలా శతాబ్దాలు వీళ్ళు పోగొట్టుకున్నారు. They have lost time. For long centuries a loss. ఎందువల్ల? నిజమైన ఆధ్యాత్మిక లోచూపు లేకపోతే అవగాహన దొరకనందువల్ల, వాళ్ళ కలగనందువల్ల, అలాగే దాని మీద అభిరుచి కూడా లేకపోవడం వల్ల, ఆధ్యాత్మికత మీద అభిరుచి, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, owing to their too great devotion to things of sense, అలాగే ఈ ఇంద్రియాల లోలత్వంలో పడి అలా జీవితం సాగిస్తున్నందువల్ల వాళ్ళకి స్పిరిచువల్ ఇన్సైట్ దొరకలేదు. అంతేకాదు, వారు డాగ్మాకి రిచువలిజంకి స్లేవ్స్ అయ్యారు అని. డాగ్మా అంటే ఇదమిత్తంగా ఇంతే మతము అని గట్టిగా చెప్పిన వాళ్ళు ఆ రోజుల్లో, చర్చెస్లో వాళ్ళు. దాన్ని అటు ఇటు చూడకుండా గుడ్డిగా పాటించిన వాళ్ళు. ఆ డాగ్మా ఎలాంటిది అయిందంటే డెడ్ లెటర్, దాంట్లో జీవత్వం లేని ఒక డాగ్మాని ప్రజెంట్ చేయడం అయింది. దానికి బానిస అయ్యారు. ఇంకో దానికి కూడా బానిస అయ్యారు. ఏమిటి? రిచువలిజం. ఆ చర్చెస్ లో జరిపే రిచువల్స్,
ఆ రిచువల్స్ అన్ని చేయకపోతే మనకి ఏమన్నా అవుతుందేమో, రిచువల్సే మతము అనుకొని ఆ రిచువల్స్ పట్టుకొని సాగించారు. అయితే స్పిరిచువాలిటీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగలేదు, దానికి తగిన లోచూపు అవగాహన కూడా కుదరలేదు. ఇంకోటి, బట్ ది స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ ఇట్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్, ఇంకా బలమైన కారణం ఇంకోటి ఉంది అని చెబుతోంది. బట్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ ఇట్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ రియల్ థియాసఫీ హ్యాస్ ఎవర్ బీన్ కెప్ట్ సీక్రెట్. నిజమైన, సత్యవంతమైన, డీప్ థియాసఫీ ఏదైతే ఉందో, చాలా ముఖ్యమైన థియోసాఫికల్ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి గుప్తముగానే ఉంచబడినవి. ఇది ఇన్ని కారణాలు. ఎందుకు గుప్తగా ఉంచబడినవో మనం ఇదివరకే చూసాం. నెక్స్ట్ క్వశ్చన్. Enquiry is asking, you have brought forward proofs that such secrecy has existed, but what was the cause for it? Philosophy was kept secret అని చెప్పింది కదా. నిజమైన, సత్యవంతమైన, ఈజీగా తెలుసుకోవడానికి వీలు లేకుండా కొంత రహస్యంగా ఉంచబడింది అని చెబుతోంది. కాబట్టి దాని మీద ఆధారం చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్. యూ హ్యావ్ బ్రాట్ ఫార్వర్డ్ ప్రూఫ్స్ దట్ సచ్ సీక్రసీ హ్యాస్ ఎగ్జిస్టెడ్. ఇలాంటి రహస్యంతో కూడిన విధానం ఉండింది అని మీరు చెబుతున్నారు. దానికి ప్రూఫ్స్ కూడా ఇచ్చారు, తార్కాణాలు కూడా ఇచ్చారు, మీరు ప్రూఫ్స్ కూడా ఇచ్చారు. బట్ వాట్ వాజ్ ది కాజ్ ఫర్ ఇట్? రుజువులు కూడా ఇచ్చారు సీక్రసీ ఉండేది అని. ఆ రుజువులకి, ఈ సీక్రసీకి కారణాలు ఏమిటి? వాట్ వాజ్ ద కాజ్ ఫర్ ఇట్? కారణం ఏమిటి? థియోసాఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, ద కాజెస్ ఫర్ ఇట్ వర్, కారణాలు ఏమిటంటే, ఫస్ట్లీ ద పర్వర్సిటీ ఆఫ్ యావరేజ్ హ్యూమన్ నేచర్. పర్వర్సిటీ, పర్వర్షన్ అంటే వింతపోకడ. పర్వర్షన్ అంటే వింతపోకడ, సరి అయిన విధానంలో లేకుండా దుర్మార్గమైన పరిస్థితి వాడు చేపట్టడం. పర్వర్ట్ అంటే సంబడి హూ ఇస్ చెడు మార్గంలో వెళుతున్నవాడు, ఆలోచిస్తున్నవాడు. డిజొబీడియంట్ అని కూడా అనుకోవచ్చు, మూర్ఖ బుద్ధి గలవాడు అని అనుకోవచ్చు. నార్మల్గా ఎలా మామూలు వాళ్ళు ఉంటారో దానికి వక్రంగా ఉండేవాడు పర్వర్షన్తో ఉన్నవాడు. సో ఫస్ట్లీ ది పర్వర్సిటీ ఆఫ్ యావరేజ్ హ్యూమన్ నేచర్. సాధారణ సగటు మనిషికి సరి అయిన విధానం లేక దుర్మార్గపు తనముతో, వక్రబుద్ధితో ఉన్నందువల్ల అది పర్వర్షన్. దానివల్ల అండ్ ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్, స్వార్థం కూడా, స్వార్థంతో జీవిస్తున్నందువల్ల. ఒకటి, సరి అయిన విధానంలో వాడు జీవించట్లేదు, వక్రంగా ఆలోచిస్తూ ఆలోచన విధానంతో అతని జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడు. కాబట్టి మొదటి కారణం అది పర్వర్షన్. పర్వర్షన్ అంటే మామూలుగా ఆలోచించే విధానం కాకుండా ఇంకో విధానంతో, దాని ఆపోజిట్ విధానంలో ఆలోచించేవాడు పర్వర్టెడ్ హ్యూమన్ బీయింగ్ అంటారు. అలా సాధారణంగా ఉన్న వాళ్ళు, హ్యూమన్ నేచర్, మానవ నైజం, యావరేజ్ మానవ నైజం, సాధారణ సగటు మనిషి యొక్క మానవ ప్రవృత్తి ఆ రోజుల్లో ఈ పర్వర్షన్తో కొట్టుమిట్టాడుతోంది, వక్ర బుద్ధితో ఉంది. అది ఒక కారణం. అండ్ ఇట్స్ సెల్ఫిష్నెస్ ఆల్వేస్ టెండింగ్ టు ద గ్రాటిఫికేషన్ ఆఫ్ ద పర్సనల్ డిజైర్స్ టు ద డెట్రిమెంట్ ఆఫ్ నైబర్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్ కిన్. స్వార్థం ఎంత దాకా తీసుకెళ్తోంది అంటే, ఆల్వేస్ టెండింగ్ టు ద గ్రాటిఫికేషన్ ఆఫ్ పర్సనల్ డిజైర్స్. తన కోరికలని తను సాటిస్ఫై చేసుకోవడం, తను తీర్చుకోవడం. ఆల్వేస్ టెండింగ్ టు, ఎప్పుడూ అలాగే ఆలోచించడం, నా కోరికలు నేను దాన్ని ద్వారా సంతోషం పొందాలి అని, తృప్తి పొందాలి అని. పర్సనల్ డిజైర్స్, ఈ పర్సనల్ అనేది ఇటాలిక్స్ లో రాసింది. అంటే తనకు తానుగా ఇవి నాకు చాలా మేలు చేకూర్చేవి అని అతను అనుకున్న విషయాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తూ తృప్తి పొందడం అనేది చాలా ముఖ్యమైన కారణంగా ఎప్పుడూ ఆలోచిస్తున్నందువల్ల, ఆల్వేస్ టెండింగ్ టు, అటువైపే మొగ్గు చూపుతున్నందువల్ల. ఎంత దాకా అంటే అది కూడా టు ద డెట్రిమెంట్ ఆఫ్ నైబర్స్, పక్కనున్న వాళ్ళకి నష్టం కలిగించేటట్టుగా. అలాగే నెక్స్ట్ ఆఫ్ కిన్, తన సంబంధీకులు, తన రక్త సంబంధీకులు కూడా నష్టపొందేటట్టుగా
అంత స్వార్థంతో వాళ్ళు జీవించారు కాబట్టి. ఇది మొదటి కారణం ఎందుకు సీక్రెట్ గా పెట్టడం చెప్పింది. యూ హ్యావ్ బ్రాట్ ఫార్వర్డ్ ప్రూఫ్స్ దట్ సచ్ సీక్రసీ హ్యాస్ ఎగ్జిస్టెడ్, బట్ వాట్ వాస్ ది కాజ్ ఫర్ ఇట్? అది క్వశ్చన్. ఏమిటి కారణము ఇది సీక్రెట్ గా పెట్టడానికి థియాసఫీని అంటే? ద కాజెస్ ఫర్ ఇట్ వర్, కారణాలు ఏమిటంటే, మొదటిది ఫస్ట్లీ పర్వర్సిటీ ఆఫ్ యావరేజ్ హ్యూమన్ నేచర్, వక్ర బుద్ధితో జీవిస్తున్న సగటు మానవ నైజము అదొక కారణం. రెండోది, ఈ మానవ ప్రవృత్తిలో సెల్ఫిష్నెస్ బాగా చోటు చేసుకోవడం, స్వార్థంతో జీవించే ఒక విధానంలో వాడు జీవించు, ఎంతసేపు తన కోరికల్ని అనుభవించి కోరికల్ని తీర్చుకొని దాని ద్వారా తృప్తిని పొందేవాడు, అలా ఉంటుండేవాడు. అది ఎంత దాకా తీసుకెళ్ళాడంటే ఆ సాటిస్ఫాక్షన్ ఆఫ్ పర్సనల్ డిజైర్స్ పక్కనున్న వాళ్ళు నైబర్స్కి నష్టం కలిగించేటట్టు, నైబర్స్కి నష్టం కలిగించే, అంతేకాదు నైబర్స్కి నష్టం కలిగించడమే కాకుండా తన సొంత బంధువులకు కూడా నష్టం కలిగించేటట్టుగా పర్సనల్ డిజైర్స్ వాళ్ళు సాటిస్ఫై చేసుకున్నారు. అందువల్ల వాళ్ళకి ఇది అందించబడలేదు, సెల్ఫిష్నెస్ ఉంటే అందించబడదు అని. రైట్? సచ్ పీపుల్ కుడ్ నెవర్ బి ఇంట్రెస్టెడ్ విత్ డివైన్ సీక్రెట్స్. ఇందాక పర్సనల్ ఎలా అయితే ఇటాలిక్స్ లో ఉందో, ఈ డివైన్ కూడా ఇటాలిక్స్ లో ఉంది. సచ్ పీపుల్ కుడ్ నెవర్ బి ఇంట్రెస్టెడ్ విత్ డివైన్ సీక్రెట్స్. అలాంటి వాళ్ళని నమ్మి ఎవరైతే స్వార్థంతో జీవిస్తున్నారో, ఎవరైతే వక్ర బుద్ధితో ఆలోచిస్తూ జీవిస్తున్నారో, ఎవరైతే ఇతరులకి నష్టం కలిగిస్తున్నారో, వారి జీవన రీతి ద్వారా వాళ్ళ బంధువులకు కూడా మేలు చేయలేకపోతున్నారో, అటువంటి వాళ్ళని నమ్మి ఈ దివ్యత్వంతో కూడిన రహస్యాలు వాళ్ళకి అందించడం జరగలేదు. సచ్ పీపుల్ కుడ్ నెవర్ బి ఇంట్రెస్టెడ్. ఎప్పటికీ అలాంటి వాళ్ళకి ఈ విషయాలు, ఈ డివైన్ సీక్రెట్స్, దివ్యత్వంతో కూడిన రహస్యాలు ఎప్పుడూ అలాంటి వాళ్ళకి అందించబడవు. కాబట్టి స్వార్థం పోవాలి, స్వార్థం పోతేనే, ఇతరుల కోసం జీవిస్తేనే డివినిటీ మనలోకి వస్తుంది అనే మాట అంతర్లీనంగా చెప్పింది ఈవిడ. అంటే మనకి చాలా కాలంగా తెలిసింది. ఈ మొదట చెప్పేటప్పుడు కూడా ఈవిడ మళ్ళీ చెబుతున్నప్పుడు దాని వెనకాల ఉన్న అర్థం ఇది అని మనకి స్ఫురించవలే అని దాన్ని మళ్ళీ ఉటంకించడం జరుగుతోంది. చాలాసార్లు ఇది చెప్పుకున్నాం. అయితే పర్సనల్ డిజైర్ సాటిస్ఫై చేసుకోవడం, దాని ద్వారా టెంపరరీ సంతోషాలు, సుఖాలు పొందడం, అలాగే ఆ సుఖాలు పొందడంలో నా పక్కన ఉన్న వాడికి నష్టం కలిగించడం, నా బంధువులకి నష్టం కలిగించడం, అలాగే వక్ర బుద్ధితో ఆలోచిస్తూ జీవిస్తూ ఉండడం, దీనివల్ల వాళ్ళకి ఈ డివైన్ సీక్రెట్స్ అందించబడలేదు. పవిత్రతతో కూడిన, దైవీక తత్వంతో కూడిన ఈ రహస్యాలు ఎప్పటికీ అలాంటి వాళ్ళకి అందించబడవు. నెవర్ అని చెప్పింది. సచ్ పీపుల్ కుడ్ నెవర్ బి ఇంట్రెస్టెడ్. ఎప్పుడు వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇవ్వలేము ఈ సీక్రెట్స్. ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులు, వక్ర బుద్ధితో ఉండేవాళ్ళు, ఇతరులకు మేలు చేయలేని వారు. వాళ్ళని ఎలా నమ్మడం? కాబట్టి వాళ్ళని నమ్మి ఈ డివైన్ సీక్రెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరగదు అని చెప్పింది. సెకండ్లీ, their unreliability to keep the sacred and divine knowledge from desecration. Secondly, their unreliability to keep this sacred and divine knowledge from desecration. ఈ డివైన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, దైవిక తత్వంతో కూడిన విజ్డమ్ ఏదైతే ఉందో, ఎరుక ఏదైతే ఉందో, అది పవిత్రతతో కూడింది కూడా. దైవిక తత్వము, పవిత్రత రెండూ కూడిన జ్ఞానం ఏదైతే ఉందో, వాళ్ళు క్షేమంగా దీన్ని ఉంచుతారు, దీన్ని పరిరక్షిస్తారు అని నమ్మకం లేదు. దాన్ని పాడు చేస్తారేమో, దాన్ని ధ్వంసం చేస్తారేమో అని అనుమానం ఉంది. సెకండ్లీ, దేర్ అన్రిలయబిలిటీ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిలై ఆన్ దట్ పర్సన్. అంటే నేను నమ్మి అతని దగ్గర ఈ విషయాలు ఉంచలేకపోతున్నా, వాడికి తెలియజెప్పలేకపోతున్నా. ఎందుకు అంటే ఈ పవిత్రతతో కూడిన పవిత్రత, దాన్ని ఎంతసేపన్నా మనం ఆలోచించవచ్చు. పవిత్రతతో కూడిన, అలాగే దివ్యత్వంతో కూడిన ఈ నాలెడ్జ్ని వాళ్ళకు అందించినందువల్ల దాన్ని పరిరక్షించకపోగా దానిని ధ్వంసం చేస్తారేమో
అలాంటి వాళ్ళని ఎలా నమ్మడం? అందుకని ఇవ్వబడలేదు. రెండో కారణం చెప్పింది. సెకండ్లీ, దేర్ అన్రిలయబిలిటీ టు కీప్ ది సీక్రెట్ అండ్ డివైన్ నాలెడ్జ్ ఫ్రమ్ డిసిక్రేషన్. It is the later which led to the perversion of the most sublime truths and symbols and to the gradual transformation of things spiritual into anthropomorphic, concrete and gross imagery. In other words, to the dwarfing of the God idea. Secondly, their unreliability to keep the sacred and divine knowledge అనేది వినపడుతుందమ్మా? వినబడుతోంది సార్, వినబడుతోంది. ఏం లేదు అంటే కరెంట్ పోయింది మా దగ్గర, అందుకని యూజింగ్ ది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. వినబడుతోంది సార్. ఇట్ ఈస్ ద లేటర్. ఓకే అమ్మా, ఓకే తల్లి. ఇట్ ఈస్ ద లేటర్ విచ్ లెడ్ టు ద పర్వర్షన్ ఆఫ్ ద మోస్ట్ సబ్లైమ్ ట్రూత్స్. ఈ రెండో కారణం వల్ల విధ్వంసకరమైన ప్రవృత్తి వాళ్ళ దగ్గర ఉందేమోనని వాళ్ళకి అందించబడలేదు అని చెప్పింది కదా. ఆ రెండో కారణం వల్ల ఇట్ ఈస్ ద లేటర్ విచ్ లెడ్ టు ద పర్వర్షన్ ఆఫ్ ద మోస్ట్ సబ్లైమ్ ట్రూత్స్. ఈ ఉత్తమమైన, ఉన్నతమైన, మహిమాన్వితమైన సత్యములు కొన్ని పర్వర్టెడ్ అంటే వక్రంగా దాన్ని పర్వర్ట్ చేశారంటే వక్రబుద్ధితో ఆలోచించి వక్ర భాష్యాలు చెప్పారు. అలా పాడైపోయాయి ఆ సబ్లైమ్ ట్రూత్స్. అండ్ టు ద గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్ స్పిరిచువల్ ఇంటూ ఆంథ్రోపోమార్ఫిక్ అయింది. అంటే ఆధ్యాత్మికతతో కూడిన విషయాలని ఇవి దేంతో అయితే స్పిరిట్తో సంబంధం, ఉన్నతమైన కాన్షియస్నెస్తో సంబంధం, చేతనత్వంతో సంబంధం, అలాంటి వాటిని కిందికి దిగదార్చి మనిషి దానిని తనకు నచ్చిన రూపంలో మార్చేసుకున్నాడు. ఆంథ్రోపోమార్ఫిక్ అంటే మనిషి తన నచ్చిన రూపంలో తను మార్చేసుకున్నాడు. కాంక్రీట్ అండ్ గ్రాస్ ఇమేజరీ, ఏదైతే చూడడానికి, ఫీల్ చేయడానికి, ఏ రూపం అయితే తను ముట్టుకోవడానికి, తను చూడడానికి పనికొస్తుందో అలాగే కాంక్రీట్ అండ్ గ్రాస్ ఇమేజరీ. గ్రాస్ అంటే స్థూలంగా కనపడేట్టు, ముట్టుకుంటే తనకు తెలిసేట్టు, చూస్తే తనకు తెలిసేట్టు అలాంటి రూపాల్ని సృష్టించాడు. ఎందుకు? స్పిరిచువల్గా ఉన్నదాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నతమైన సత్యాలని పెడద్రోవన పెట్టినందువల్ల, వక్ర భాష్యాలు చెప్పినందువల్ల ఇలా జరిగింది అని. ఆంథ్రోపోమార్ఫిక్ కాంక్రీట్ అండ్ గ్రాస్ ఇమేజరీ. మనిషి తన ఊహాజనితమైన, ముట్టుకోవడానికి వీలైన, చూడడానికి వీలైన ఇలాంటి రూపాలకి దాన్ని దింపేశాడు. దేన్ని? చైతన్యత్వాన్ని, ఉత్తమమైన స్పిరిచువల్ చేతనత్వాన్ని, చైతన్యాన్ని, కాన్షియస్నెస్ని తనకి నచ్చినట్టుగా కిందికి దింపేశాడు. వక్ర భాష్యం చెప్పాడు, దానివల్ల కిందికి దింపేసి తనకు నచ్చినట్టుగా కాంక్రీట్ అండ్ గ్రాస్ ఇమేజరీ, స్థూలంగా కనపడేట్టుగా తనకు నచ్చినట్టుగా వాటిని రూపాంతరం చేసేసి రూపాన్ని కల్పించి మార్చేశాడు. ఇన్ అదర్ వర్డ్స్, టు ద డ్వార్ఫింగ్ ఆఫ్ ది గాడ్ ఐడియా అండ్ టు ఐడోలేటరీ. ఏం చేశాడు? భగవంతుడు, అతని విషయము, అతని మీద ఉండే ఒక అవగాహన, దానిని కొరత చేసేసాడు అని, దాన్ని పెరగనివ్వకుండా దీంట్లో పెట్టేసి, ఈ రూపంలో పెట్టేసి ఆ భగవతత్వాన్ని మన మనసుతో ఆలోచించి పట్టుకోవాల్సిన విషయాన్ని ఈ ఫామ్లో పెట్టేసి, కాంక్రీట్ ఫామ్లో పెట్టేసి, స్థూలంగా కనపడే ఫామ్లో పెట్టేసి దాని సైజ్ తగ్గించేశాడు. డ్వార్ఫింగ్ అంటే మరుగుజ్జు, డ్వార్ఫ్ అంటే మరుగుజ్జు. సో భగవంతుడు ఎంత పెద్ద ఇదో మనకి తెలియదు. ఆ భగవతత్వాన్ని మరుగుజ్జు చేసినట్టుగా, మరుగుజ్జు ఎంత చిన్నవాడుగా ఉంటాడో అలాగే రూపంలో పెట్టేసి, అలాగే రూపాలను కొలవడం, ఐడోలేటరీ అంటే ఐడల్స్ని కొలవడం అనే దాంట్లో కూడా దిగాడు అని చెబుతోంది. ఇందువల్ల సీక్రెట్ ఉంచాల్సి వచ్చింది అని. యూ హ్యావ్ బ్రాట్ ఫార్వర్డ్ ప్రూఫ్స్ దట్ సచ్ సీక్రసీ హ్యాస్ ఎగ్జిస్టెడ్, బట్ వాట్ వాస్ ది కాజ్ ఫర్ ఇట్? ఏమిటి కారణం? ఎందుకు సీక్రసీ పెట్టారు మీరు? నువ్వు చాలా కారణాలు అయితే చూపించావు, రుజువులు కూడా చూపించావు.
ఏమిటి కారణం? Theospis is answering. I'm reading it again because ఇవి ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కనుక బాగా మన మనస్సులో కూర్చుంటే we'll be able to answer the questions. We'll be able to discuss with somebody who is asking similar questions. ఇతను ఎలా అయితే అడుగుతున్నాడో ఎంక్వైరరు, అలాంటి క్వశ్చన్స్ మనకి ఎదురైనప్పుడు, అలాంటి మనుషులు మనకి తారసపడినప్పుడు మనం జాగ్రత్తగా ఈ విషయాల్ని చెప్పగలుగుతాం. అందుకని మళ్ళీ మీరు ఇంకో మూడోసారి మీరు ఇంట్లో చదువుకున్నారంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఊరికే ఇది హెల్ప్ చేసే ప్రక్రియ మాత్రమే. ద కాజెస్ ఫర్ ఇట్ వర్, ఏమిటి కారణాలు? ఫస్ట్లీ ద పర్వర్సిటీ ఆఫ్ ద యావరేజ్ హ్యూమన్ నేచర్, వక్రంగా ఆలోచించే స్థితిలో సగటు మానవ నైజం ఉండడం. రెండోది, and its selfishness always tending to the gratification of personal desires. Selfishness, స్వార్థంతో తన సొంత కోరికల్ని మటుకే తీర్చుకొని తద్వారా తృప్తిని పొందే స్థితికి చేరడం, అలా జీవించడం. ఆ జీవించడంలో ఏమైందంటే పక్క ఉన్న వాళ్ళకి నష్టం కలిగించడం, తనతో బంధుత్వం ఉన్న వాళ్ళకి కూడా నష్టం కలిగించడం, ఇలా చేశాడు. సచ్ పీపుల్ కుడ్ నెవర్ బి ఇంట్రెస్టెడ్. ఇలా జీవిస్తున్న వాళ్ళని మేము నమ్మలేకపోయాము, నమ్మడం కష్టం కదా, అన్రిలయబుల్ పీపుల్. సచ్ పీపుల్ కుడ్ నెవర్ బి ఇంట్రెస్టెడ్ విత్ ద డివైన్ సీక్రెట్స్. ఇలాంటి వాళ్ళకి ఈ దివ్యత్వంతో కూడిన రహస్యాలని వాళ్ళ చేతుల్లో పెట్టలేకపోయాము, వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇవ్వలేకపోయాము. సెకండ్లీ, their unreliability to keep the sacred and divine knowledge from desecration. రెండో కారణం ఏమిటంటే వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. ఈ పవిత్రతతో కూడినది అలాగే దివ్యత్వంతో కూడిన ఈ విషయ సంపద, ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందజేసినప్పుడు వాళ్ళు దాన్ని ధ్వంసం చేస్తారేమో అని నమ్మకం మాకు లేనందువల్ల, అన్రిలయబుల్ వాళ్ళు అని మేము అనుకున్నందువల్ల వాళ్ళని నమ్మడానికి వీల్లేదు, వాళ్ళ మీద ఆధారపడడానికి వీల్లేదు. దీన్ని కాపాడతారని, ఈ జ్ఞానాన్ని కాపాడతారని మాకు నమ్మకం లేకపోవడం వల్ల అని చెప్పింది. మూడవది, ఇట్ ఈస్ ద లేటర్. ఈ రెండో కారణం ఏదైతే చెప్పింది, మొదటి కారణం ఒకటి చెప్పింది, రెండో కారణం ఒకటి చెప్పింది. ఇట్ ఈస్ ద లేటర్ విచ్ లెడ్ టు ద పర్వర్షన్ ఆఫ్ ద మోస్ట్ సబ్లైమ్ ట్రూత్స్. ఈ రెండోది ఏదైతే చెప్పామో దానివల్ల వక్రభాష్యాలు చెప్పి, వక్రంగా ఆలోచించి సబ్లైమ్ ట్రూత్స్ని, ఏవైతే ట్రూత్స్ చాలా మర్మగర్భమైనవి, మర్మంతో కూడినవి, అంటే మర్మం అంటే చాలా విషయం దాంట్లో దాగి ఉన్నది, అలాంటి సబ్లైమ్ ట్రూత్స్. సబ్లైమ్ అంటే చాలా ఉన్నతమైన స్థితి, చాలా మర్మాలు దాంట్లో ఉన్నాయి, మర్మగర్భమైన నాలెడ్జ్ ఉంది. అలాంటి సబ్లైమ్ ట్రూత్స్ని, సింబల్స్ని, కొన్నిటిని, సింబల్స్ అంటే కొన్ని సంకేతాలని, అండ్ టు ద గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్, స్లోగా ప్రతిదానిని వాళ్ళు మార్చేశారు, గ్రాడ్యువల్గా రూపాంతరం చేసి చూపించారు వాళ్ళు. దానికి అసలు యాక్చువల్గా కాన్షియస్నెస్కి రూపం ఎక్కడుంది? రూపం లేదు, వీళ్ళు రూపం కల్పించారని. గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్, స్పిరిచువల్, ఏవైతే కాన్షియస్నెస్తో ముడిపడినవి, చేతనత్వంతో ముడిపడిన విషయాలని గ్రాడ్యువల్గా వాటిని రూపాలు మార్చేసి, ఆంథ్రపమార్ఫిక్ అంటే మనిషి ఏర్పాటు చేసిన రూపాలకి దానిని పట్టుకొచ్చి దాన్ని దింపి, కాంక్రీట్ అండ్ గ్రాస్ ఇమేజరీ, పట్టుకోవడానికి వీలుగా, ఫీల్ చేయడానికి వీలుగా, స్థూలంగా కనిపించే రూపాలని ఇచ్చి వాటికి, అంటే ఐడల్స్ లాగా తయారు చేసి, ఇమేజరీ అంటే దాని రూపాలు, ఆంథ్రపమార్ఫిక్ అంటే మనిషి ఏర్పాటు చేసిన రూపాలు. దేనికి రూపాలు కల్పించాడు? స్పిరిట్కి, కాన్షియస్నెస్కి, ద హైయెస్ట్ విషయాలకి, దానికి రూపాలు కల్పించాడు. ఇన్ అదర్ వర్డ్స్, టు ది డ్వార్ఫింగ్ ఆఫ్ ద గాడ్ ఐడియా అండ్ టు ఐడోలేటరీ. భగవంతుడు, భగవతత్వము, భగవద్ విషయము అనే మహత్తరమైన విషయాన్ని, చాలా విశాలమైన విషయాన్ని, చాలా ఎత్తుకు ఎదిగిన విషయాన్ని, మరుగుజ్జులు ఎలా పొట్టిగా ఉంటారో అలా
దానిని ఈ రూపంలో బంధించి ఐడోలేటరీ ఐడల్స్ని వర్షిప్ చేసే విధానంలోకి మార్చేశాడు. ఇది చెప్పిందామె. ఎంక్వైరర్ ఇస్ ఆస్కింగ్ నౌ, ఆర్ యు ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ గౌతమ బుద్ధ? ఆర్ యు ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ గౌతమ బుద్ధ? గౌతమ బుద్ధుడిని మీరు అనుసరిస్తారా ఈ థియాసఫీలో? చాలా మందికి ఈ డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కాబట్టి అది అడుగుతున్నాడు అతను. ఆర్ యు ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ గౌతమ బుద్ధ? థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, no more than musicians are all followers of Wagner. No more than musicians are all followers of Wagner. వాగ్నర్ అనే మ్యూజికాలజిస్ట్, వాగ్గేయకారుడిని ఎలా అయితే పాట పాడేవాళ్ళు సంగీతం పాడేవాళ్ళు ఫాలో చేస్తారో అంతే అంతే మేము అంతకన్నా ఎక్కువ ఏం కాదు. గౌతమ బుద్ధుడిని ఒక వాగ్గేయకారుడిని ఎలా అయితే సంగీతకారులు ఫాలో చేస్తారో అంతే చేస్తాము అని చెబుతాము. ఆర్ యూ ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ గౌతమ బుద్ధ? నో మోర్ దాన్ ది మ్యూజిషియన్స్ ఆర్ ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ వాగ్నర్. సో వాగ్నర్ అయితే ఎలాగా సంగీతజ్ఞులు అతన్ని ఫాలో చేస్తారో అలాగే మేము గౌతమ బుద్ధుడిని అర్థం చేసుకుంటాం. అతనే కంప్లీట్గా అని మేము చెప్పట్లా, అంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే చాలాసార్లు చాలామంది కొన్నేళ్లగా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ సెషన్స్లో కన్వెన్షన్లో హిందూయిజమే దివ్య జ్ఞానం కదా, లేకపోతే బౌద్ధ మతమే దివ్య జ్ఞానం కదా, ఇంకెందుకు దీంట్లో చేరాలి అన్నట్టుగా. అంటే ప్రతి మాట చాలా జాగ్రత్తగా అందరూ ఆన్సర్ చేసింది ఏమిటంటే, విజ్డమ్ రిలీజన్ ఈజ్ థియాసఫీ, జ్ఞానముతో కూడిన మతము థియాసఫీ. ఈ జ్ఞానంతో కూడిన మతమును ఆధారం చేసుకునే వేరే వేరే కాలాల్లో వేరే వేరే మత ప్రవక్తల ద్వారా వేరే వేరే మతాలు ఆ టైంలో సూటబుల్గా ఉండే మతాలు బయటకు వచ్చాయి. కాబట్టి దీనికి అందరికీ ఆధారం ఏమిటంటే విజ్డమ్ రిలీజన్, జ్ఞానముతో కూడిన మతము, జ్ఞానము మతము అనే సారాంశము గల విషయాలు అవి మోర్ ఇంపార్టెంట్. సో దానితో సంబంధం. థియాసఫీ ఈజ్ విజ్డమ్ రిలీజన్ కాబట్టి అది థియాసఫీ అంటే. అది అన్ని మతాలు దాన్ని ఆధారం చేసుకునే వచ్చాయి. కాబట్టి ఈ మతాలన్నీ కూడా వేరే వేరే టైమ్స్లో వేరే వేరే ప్రవక్తల ద్వారా వేరే వేరే అవసరాలకి వచ్చినవి. కాబట్టి ఏ ఒక్క మతము ఈ మతంతోనే మాకు సంబంధం ఉంది అని దివ్య జ్ఞాన సమాజము లేకపోతే దివ్య జ్ఞానము తెలపదు, చెప్పుకోదు. ఈ విషయం కూడా మనకు అందరికీ బాగా తెలవాలి. ఎవరన్నా అంటారు హిందూజంలో చెప్పింది కదా ఏంటో ఉంది, ఇంకేమిటండి ఎక్స్ట్రా అంటే, ఆ విషయాలు ఉన్నాయి, ఇంకో విషయాలు ఉన్నాయి, జైన్ మతంలో చెప్పేవి ఉన్నాయి, అన్నిట్లోనూ ఉన్నాయి. ఎందుకలా ఉన్నాయని అనిపిస్తోంది? ఎవరికి వారికి అలా అనిపిస్తుంది. జైన్ మతస్థులకి నేను చెప్పే అహింస దీంట్లో ఉంది కదా అనిపిస్తుంది. బౌద్ధ మతంలో ఉండే ముదిత కరుణ దీంట్లో ఉన్నాయి కదా అనిపిస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్ళకి ఫెమిలియర్గా ఉన్న మతము, ఆ మతం యొక్క విశేషాలే థియాసఫీలో ఉన్నాయని. హిందుత్వంలో సనాతన ధర్మంలో ఉన్న టాలరెన్స్, ఓర్పు, సహనము ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కదా అలా అనిపిస్తుంది. కాబట్టి దీనికి అన్నిటికీ మూలం ఏమిటంటే ద విజ్డమ్ రిలీజన్ అనేది, జ్ఞానముతో కూడిన మతము, అది బేసిస్. ఈ బేసిస్ని ఆధారం చేసుకుని ఎట్ డిఫరెంట్ ఇపోక్స్ ఆఫ్ టైం, అంటే కాలంలో వేరే వేరే టైమ్స్లో వేరే వేరే సమయాలలో ఈ మతాలు వచ్చాయి. ఈ మతాలను తీసుకొచ్చిన వారు వేరే వేరే వారు అయిండొచ్చు. ఒకసారి ఒక మతాన్ని ఇంకోటి ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, లేకపోతే దాన్ని పోలే ఇంకో మతాన్ని చెప్పి ఉండొచ్చు, పోలికలు ఉన్న మతాలనే చెప్పి ఉండొచ్చు. అయితే వేరే వేరే మతములు ఎందుకు వచ్చాయంటే అప్పుడున్న మనుషులకి కన్వీనియంట్గా వాళ్ళకి అర్థమయ్యేట్టు, వాళ్ళని సరైన పద్ధతిలో పెట్టేట్టు, సరైన జీవితాలను వాళ్ళకి ప్రసాదించేట్టు ఉండే తత్వాన్ని ఈ మతాలన్నీ ఈ మత ప్రవక్తలందరి ద్వారా బయటికి తీసుకురాబడ్డాయి. కాబట్టి బౌద్ధ మతము కాదు మాది అని చెప్పడం ఎలా చెప్పిందంటే, వాగ్నర్ అనే కంపోజర్వి ఎలా మ్యూజిషియన్స్ ఫాలో అవుతారో అలా మేము గౌతమ బుద్ధుడిని కూడా ఫాలో అవుతాం, మిగతా వాళ్ళని కూడా ఫాలో అవుతాం అనే విషయం ప్రస్ఫుటంగా లేకపోయినా అది సత్యం.
క్వశ్చన్ ఏమిటి? ఆర్ యు ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ గౌతమ బుద్ధ? నో మోర్ దాన్ ద మ్యూజిషియన్స్ ఆర్ ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ వాగ్నర్. అలా ఆన్సర్ చేసింది. కానీ బట్ ఏ మతముతోనూ అదే మతము, మనది మతము అనే దానికన్నా ఒక విధానం అని చెబుతున్నాం. అన్ని మతముల సారము దీంట్లో ఉందంటున్నాం. అన్ని మతాల ప్రవక్తలు, డిఫరెంట్ టైమ్స్లో వచ్చిన ప్రవక్తలు దేన్ని ఆధారం చేసుకుని ఆ మతం చేసి చెప్పారంటే జ్ఞానము, మతము, థియాసఫీ ఈజ్ విజ్డమ్ రిలీజన్ అంటున్నాం. కాబట్టి విజ్డమ్ రిలీజన్ని మనము ప్రధానమైన విషయంగా తీసుకున్నాం కానీ, ఫౌండేషన్గా తీసుకున్నాం కానీ ఇంకోటి కాదు. దీనికి మామూలు తరచుగా చెప్పే ఎగ్జాంపుల్, నాకు బాగా నచ్చే ఎగ్జాంపుల్ ఏమిటంటే, నదీ ప్రవాహంలో నది అంతర్భాగంలో ఒక బెడ్ ఆఫ్ మట్టియో లేకపోతే రాక్స్తో కలిగిన ఒక స్థితి ఉంది. ఆ స్థితి మీద ఒకసారి వరద వచ్చినప్పుడు కొన్ని నీళ్ళు వచ్చి కొట్టుకుపోయాయి, ఎక్కడికో వెళ్ళిపోయాయి, సముద్రంలో కలిసిపోయాయి. మళ్ళీ ఇంకో వరద వచ్చింది, ఇంకో కొంత వాటర్ వచ్చి అది మళ్ళీ సాగిపోయింది. ఇట్లా కింద ఉన్న గట్టిగా ఉన్న స్థితి ఎప్పుడు మారలే. గట్టిగా ఉన్న స్థితి అంటే బెడ్ రాక్ ఆఫ్ ద రివర్, ఏదైతే ప్రధానమైన ఫౌండేషన్ లాగా ఉన్న రివర్లో కింద ఉన్నది ఎప్పుడు మారలే. పైన వచ్చే ప్రవాహాలు మటుకు మారిపోతూ ఉన్నాయి. ఒకసారి ఒక సముద్రంలోకి వెళ్ళింది, ఇంకోటి గోదావరి నదిలోకి వెళ్ళింది, ఇట్లాగా మారుతూ వచ్చాయి. ఈ పైన వచ్చే ప్రవాహాలే మతాలు. కింద ఉన్నది ఎప్పటికీ ఉన్నది, ఎప్పటికీ సత్యముగా ఉంటున్నది, అది విజ్డమ్ రిలీజన్. కాబట్టి విజ్డమ్ రిలీజన్ ఆధారం చేసుకుని మతాలు వచ్చాయి. కాబట్టి నేను గౌతమ బుద్ధుడి ఫాలోయర్సా అంటే కాదు అనే విషయం చెప్పింది. బట్ ఆర్ నాట్ ది ఎథిక్స్ ఆఫ్ థియాసఫీ ఐడెంటికల్ విత్ దోస్ టాట్ బై బుద్ధ? నీతివంతమైన సూత్రాలు బుద్ధుడు చెప్పినవి, దివ్యజ్ఞానంలో చెప్పినవి ఒకటేలా ఉన్నాయి కదా. బట్ ఆర్ నాట్ ది ఎథిక్స్ ఆఫ్ థియాసఫీ ఐడెంటికల్ విత్ దోస్ టాట్ బై బుద్ధ? బుద్ధుడు చెప్పినట్టుగానే ఉన్నాయి కదా. థియాసఫీలో చెప్పిన విషయాలు కూడా, దివ్యజ్ఞానంలో చెప్పిన విషయాలు కూడా. Theosophist is answering, certainly, because these ethics are the soul of the wisdom religion. Certainly, because these ethics are the soul of the wisdom religion. నిశ్చయంగా మీరు చెప్పే విషయం కరెక్టే. ఎందుకంటే ఈ నీతి సూత్రములు ఏవైతే ఉన్నాయో ఇవి జ్ఞానముతో కూడిన మతం ఏదైతే ఉందో దాంట్లో దాని యొక్క ఆత్మ. ఈ ఎథిక్స్ అనేవి ఈ విజ్డమ్ రిలీజన్ యొక్క ఆత్మ అంత ముఖ్యమైంది. అండ్ వర్ వన్స్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ద ఇనిషియేట్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఇనిషియేట్స్ అంటే ఇదివరకు చూసాం, దీక్ష పొందిన వారు, చాలా కాలంగా సాధన చేసిన వారు, ఆ దీక్ష పొందిన వారు చాలా దేశాల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క కామన్ ప్రాపర్టీ, వాళ్ళ యొక్క సొత్తు ఇది ఈ విజ్డమ్ రిలీజన్ అనేది. బట్ బుద్ధ వాజ్ ద ఫస్ట్ టు ఎంబాడీ దీస్ లాఫ్టీ ఎథిక్స్ ఇన్ హిస్ పబ్లిక్ టీచింగ్స్. బుద్ధుడు తన బోధనలలో పబ్లిక్గా అంటే అందరికీ చేరేట్టుగా ఈ విషయాల్ని తన బోధనలో పొందుపరిచారు. బుద్ధ వాజ్ ద ఫస్ట్ టు ఎంబాడీ అంటే దాంట్లో చేర్చారు, ఆ విధానంలో లేకపోతే తెలియజెప్పే విధానంలో ఈ బోధనల్ని పొందుపరిచారు. అండ్ టు మేక్ దెమ్ ద ఫౌండేషన్ అండ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ హిస్ పబ్లిక్ సిస్టమ్. సో దానిని ముఖ్యమైన విషయముగా, ముఖ్యమైన సారంగా, ఫౌండేషన్గా. ఫౌండేషన్ అంటే మనం ఏదైతే బిల్డింగ్ కట్టేప్పుడు వేస్తామో ఆ ఫౌండేషన్ లాగా ఈ మతానికి ఇవన్నీ చేర్చి, ఇవన్నీ బయటపెట్టి, ఇవన్నీ బోధనల ద్వారా అందరికీ అందజేసి చేశారు. ఇది విజ్డమ్ రిలీజన్లో ఒక భాగమే అన్నట్టుగా చెబుతోంది. బుద్ధ వాజ్ ద ఫస్ట్ టు ఎంబాడీ దీస్ లాఫ్టీ ఎథిక్స్. చాలా ఉన్నతమైన ఈ నీతివంతమైన సూత్రాలని తన పబ్లిక్ టీచింగ్స్లో, తను అందరికీ తెలియజెప్పే బోధనలలో చేర్చారు. అండ్ దాన్ని ఫౌండేషన్గా మార్చారు. అదే ముఖ్యమైన విషయంగా, మూల స్తంభంలాగా దానిని పెట్టుకున్నారు వారి మతంలో. అండ్ వెరీ ఎసెన్స్ ఆఫ్ హిస్ పబ్లిక్ సిస్టమ్. అతను పబ్లిక్లో ఈ మతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విధానంలో దీని అంతర్భాగంగా చేశారు. ఇట్ ఈస్ హియర్ ఇన్ దట్ లైస్ ద ఇమెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జాటరిక్ బుద్ధిజం అండ్ ఎవ్రీ అదర్ రిలీజన్.
It is herein that lies the immense difference between exoteric Buddhism and every other religion. సో అందరికీ తెలియవచ్చే బుద్ధిజం, ఎగ్జాటరిక్ అంటే ఎసాటరిక్ ఆపోజిట్. ఎగ్జాటరిక్ అంటే అందరికీ తెలిసేది. కాబట్టి మనకి ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తోంది. ఎగ్జాటరిక్ బుద్ధిజం అంటే ఏమిటి, అందరికీ పనికొచ్చే అందరికీ తెలిసిన బౌద్ధ మతం అంటే ఏమిటి అనేది తెలుస్తోంది. ఇట్ ఈస్ హియరిన్ దట్ లైస్ ద ఇమెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జాటరిక్ బుద్ధిజం అండ్ ఎవ్రీ అదర్ రిలీజన్. మిగతా మతములకి ఈ వెలికి అభిప్రాయాలను వెలిబుచ్చిన బౌద్ధ మతానికి డిఫరెన్స్ ఏమిటో తెలుస్తోంది, తేడాలు ఏమిటో తెలుస్తున్నాయి. ఫర్ వైల్ ఇన్ అదర్ రిలీజన్స్ రిచువలిజం అండ్ డాగ్మా హోల్డ్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. మిగతా మతాల్లో ఈ ఆచార వ్యవహారాలు, రీతులు, తంతులు, అలాగే డాగ్మా, ఇదమిత్తంగా చెప్పబడిన మత విషయములు, దానిలో ఏమి అటు ఇటు జరపడానికి వీల్లేని విషయాలు, దే హోల్డ్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. వాటికి ప్రాధాన్యత మిగతా మతాల్లో కల్పిస్తున్నారు. ఇన్ బుద్ధిజం ఇట్ ఈస్ ద ఎథిక్స్ విచ్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ద మోస్ట్ ఇన్సిస్టెడ్ అపాన్. ఈ తంతులు లేకపోతే ఈ డాగ్మా మీద ఆధారపడకుండా బుద్ధిజంలో ఏం చెప్పారంటే నీతివంతమైన సూత్రముల మీద ఆధారం చేసుకుని వాళ్ళ మతాన్ని ప్రాబల్యంలోకి తెచ్చారు. This accounts for the resemblance amounting almost to identity between the ethics of theosophy and those of the religion of Buddha. Yet theosophy is not Buddhism. కాబట్టి ఈ విషయాలు పైన చెప్పిన విషయాల వల్ల పోలిక ఉంది. మా నీతి సూత్రములకి, బౌద్ధ మతంలో చెప్పిన నీతి సూత్రాలకి చాలా పోలికలు ఉన్నాయి. బౌద్ధ మతంలో చెప్పిన నీతి సూత్రములు థియాసఫీలో ఎప్పటి నుంచో వస్తున్న నీతి సూత్రాలు. థియాసఫీ ఇప్పటిది కాదుగా, బుద్ధుడు ఈ మధ్య కాలంలో వాడు, కానీ థియాసఫీ ఎప్పటి నుంచో వస్తుంది. థియాసఫీలో ఉన్న నీతి సూత్రములు బౌద్ధ మతంలో ఉన్న నీతి సూత్రములు పోలిక ఉన్నవి, మాట వాస్తవం. అయినా కూడా దివ్య జ్ఞానము బౌద్ధ మతము కాదు అనే మాట చెప్పింది.